స్వరూపులారా, ఏది శాశ్వతము, ఏది సత్యము, దాన్ని మానవుడు పట్టుకోవాలి. దానికోసము కృషి చేయాలి. ఈ రహస్యం తెలియకుండా నీవు జీవిస్తే ఒకనాడు ప్రతి మనిషి కూడా బాధపడతాడు. నా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నానే, నేను ఎంతటి అవివేకిని అన్నటువంటి వేదనకు గురి అవుతాడు. ఈ సత్యానికి నిదర్శనమే అలెగ్జాండర్ జీవితంలోన 2 విషయాలను మనము చక్కగా నేర్చుకోవచ్చు. ఒకటి, కర్మ సిద్ధాంతం ఏ విధంగా పనిచేస్తుంది అనేది అలెగ్జాండర్ జీవితంలో దాగి ఉన్నది. నెంబర్ 2, ఏమి సాధించాలి మానవుడు, దేన్ని సాధించాలి అనే విషయము కూడా దాగి ఉన్నది. ఎందరో చక్రవర్తులు దేశాన్ని పరిపాలించారు, కానీ అలెగ్జాండర్ ఒక అద్భుతమైనటువంటి రాజు, చక్రవర్తి, మహాచక్రవర్తి. చాలా గొప్ప ఉన్నతమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. క్రీస్తు పూర్వము 326వ సంవత్సరములోన భారతదేశం మీద దండయాత్ర చేశాడు. మరి అప్పటిదాకా ఆయన పరిస్థితి ఏమిటిది అని అంటే, ఒకసారి ఆయనకు ఫ్లాష్ బ్యాక్ మనం చూసామనుకోండి, దైవం ఎలా పనిచేస్తాడో మీకు అర్థమవుతుంది. అలెగ్జాండర్ యొక్క తండ్రి ఫిలిప్. ఈ ఫిలిప్ ఒక చిన్న దేశాన్ని పరిపాలిస్తూ రాజుగా ఉండేవాడు. అలెగ్జాండర్ చిన్న కుర్రవాడుగా ఉండేవాడు. కానీ ఈ ఫిలిప్కు ఒక కోరిక ఉండేది. ఏమని? ఈ టోటల్ గ్రీసు సామ్రాజ్యానికి నా కుమారుడు మహాచక్రవర్తి కావాలి అన్నటువంటి కోరిక ఉండేది ఫిలిప్కు. అందుకని తన కుమారుడు చిన్నవాడు కాబట్టి ఇక తానే దండయాత్ర మొదలుపెట్టాడు. ఎన్నో దేశాలను జయించాడు. అకస్మాత్తుగా ఆయన యుద్ధములోన చనిపోవడం జరిగింది. వెంటనే అలెగ్జాండర్ రాజు అయ్యాడు. మరి అప్పుడు వయసు ఎంత అని అంటే జస్ట్ 20 సంవత్సరాలు. మరి 20 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి అబ్బాయికి మానసిక పరిపక్వత, బుద్ధి వికాసము, శక్తి సామర్థ్యాలు, తెలివి ఇవన్నీ ఎంతగా ఉంటాయి? చాలా స్వల్పంగా ఉంటాయి. సరే, అలెగ్జాండరు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇక కేవలం గ్రీసే కాదు, ఈ ప్రపంచానికి నేను చక్రవర్తిని కావాలి అన్నటువంటి ఒక ఆశయానికి గురైనాడు. ఐఎమ్ ద ఓన్లీ మోనార్క్ టు ద యూనివర్స్. ఏకైక దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఏకైక చక్రవర్తి కూడా ఒక్కడే ఉండాలి, అది నేనే కావాలి అనుకున్నాడు అలెగ్జాండర్. ఎప్పుడైతే ఇలా అనుకున్నాడో కేవలం 22 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే టర్కీ మీద దండయాత్ర చేశాడు. విజయాన్ని సాధించాడు. టర్కీ తన వశమైంది. ఇక రెండవది ఏంటంటే పర్షియా దేశం. పర్షియా దేశం మీద దండెత్తాలని ఒకరోజు సైన్యానికి సూచనలు ఇచ్చాడు. అప్పుడు చాలామంది సేనాధిపతులు, చాలామంది మంత్రులు
ఒక సలహా ఇచ్చారు, అలెగ్జాండర్, నువ్వు సింహంతో ఢీకొంటుండవు. ఎందుకని అంటే పర్షియా దేశము చాలా గొప్ప దేశం. ఆ రాజు దగ్గర 3,00,000 సైన్యం ఉన్నది. మన దగ్గర 30,000 సైన్యం ఉన్నది. 3,00,000 సైన్యం ఎక్కడ, 30,000 సైన్యం ఎక్కడ? ఒకసారి మీరే ఆలోచించండి. కాబట్టి దండయాత్ర తగదు, ఇప్పుడు సమయము కాదు అన్నారు. చూశారా, ఇక్కడనే మీకు దైవము ఎట్లా పనిచేస్తాడో, ఎలా చేయిస్తాడో మీకు అర్థమవుతుంది. శక్తి ఉందా, శక్తి లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు. భగవంతుని యొక్క ప్రణాళిక కనుక ఉన్నదా, అయిపోయింది కథ. శక్తి లేకపోయినా విజృంభణ జరుగుతుంది. అప్పుడు అలెగ్జాండర్ అన్నాడు, నో, వీ హ్యావ్ టు ఫైట్ విత్ దెమ్, రెడీ చేసేయండి అన్నాడు. అందరూ భయపడ్డారు. అలెగ్జాండర్ ఇంకేదైనా చెబితే ఇంక శాసనం అది. సరే, అందరూ సిద్ధమయ్యారు. ఘోరాతి ఘోరంగా యుద్ధం చేశారు. ఏం జరిగింది అని అంటే అలెగ్జాండర్ విజయం సాధించాడు. పర్షియా రాజు పారిపోయాడు. అప్పుడు కొంతమంది సైనికులు వీరావేశంతో ఆ యొక్క పర్షియా దేశాన్ని తగలబెడతారు. వద్దని వారిస్తాడు అలెగ్జాండర్, అయినా కూడా వీరావేశములో వాళ్ళు తగలబెడతారు. దగమని కాలిపోతూ ఉంటుంది పర్షియా దేశం. అప్పుడు అలెగ్జాండర్ ఒక సన్నిహితునికి ఒక మాట చెబుతాడు, చూసావా దైవం యొక్క లీల, మీరంతా కూడా వద్దు అన్నారు, నేను రెడీ అయి వచ్చాను. ఏం జరిగింది? విజయం మనల్ని కోరుకున్నది. కానీ ఒక అంతుబట్టిన విషయాన్ని మీకు చెబుతూ ఉన్నాను. నాకు కావలసింది రాజ్య విస్తరణయే కానీ మానవుల వినాశనం కాదు. పర్షియా రాజును చంపడం వలన నాకు వచ్చేదంటే ఏం ఉండదు. నాకు కావలసింది ప్రపంచ చక్రవర్తిని కావాలి. కానీ ఏం జరిగింది అని అంటే పర్షియా దేశము తగలబడింది. మరి ఎందుకు జరిగింది ఇది అని అంటే, చూశారా కర్మ సిద్ధాంతం. తండ్రి చనిపోయిన తర్వాత ఫిలిప్ అలెగ్జాండర్ ఒక రోజు అలా నిద్రపోతూ ఉన్నాడట. ఎంతోమంది ఏథెన్స్ నివాసులు, ఏథెన్స్ అంటే మీకు గ్రీస్ దేశంలోన ఏథెన్స్ అన్నది చాలా ఫేమస్ ప్లేస్. ఎవరైనా గ్రీస్కి వెళ్ళినప్పుడు ఈ ఏథెన్స్కు తప్పకుండా వెళ్తారు చూడడానికి. ఏథెన్స్లో ఎవరైతే చనిపోయినారో ఆ చనిపోయిన వాళ్ళంతా కనపడేవారంట అలెగ్జాండర్కు. అలెగ్జాండర్, ఆ పర్షియన్స్ను వదలకు, వాళ్ళ అంత చూడు, వాళ్ళ రక్తము కాలువలై ప్రవహించాలి అని చెప్పేవారట. ఎప్పుడైతే ఇట్లాంటి స్వప్నాలు ఆయనకు వచ్చాయో, ఇది దైవ ఆదేశం, దైవ ప్రేరణ అని చెప్పేసి తాను పర్షియా దేశం మీద దండెత్తడం జరిగింది. మరి అంత సైన్యం ఉన్నదా, అంత శక్తి ఉన్నదా అంటే లేదు. లేకపోయినా కూడా విజయాన్ని సాధించాడు. ఎందుకు సాధించాడు అని అంటే దైవ నిర్ణయం అక్కడ ఉన్నది. ఒకనాడు పర్షియన్స్ ఏథెన్స్ నగరాన్ని తగలబెట్టారు. లక్షలాది మంది ఆహాకారాలు చేస్తూ చచ్చిపోయారు. మరి ఆ కర్మ ఊరికనే ఉంటుందా? చూశారా, అగైన్ రిటర్న్. ఇప్పుడు మళ్ళీ పర్షియా దేశానికి వచ్చింది ఆ దౌర్భాగ్యం. అందుకని ఆనాడు తగలబెట్టారు, కర్మఫలంగా ఈనాడు వీళ్ళు తగలబెట్టారు. కానీ అలెగ్జాండర్ అలా చూస్తూ ఉండిపోయాడట. ఈ రకంగా మనము
అర్థం చేసుకున్నాం. ఏమని? భగవంతుడు కర్మఫలాలు ఎందుకు ఇస్తాడు అనేది అర్థం చేసుకున్నాం. సరే, అలెగ్జాండరు యుద్ధాలు చేస్తా పోయాడు, తిరుగు లేకుండా స్వాధీనం చేసుకుంటూ ఉన్నాడు. ఇక చివరికి బిఫోర్ క్రీస్త్ 326వ సంవత్సరంలోన హీ ఎంటర్డ్ ఇంటు ద ఇండియా, భారతదేశంలోకి అడుగుపెట్టాడు. సింధు నదిని దాటాడు. చూడండి, ఎప్పుడైతే అలెగ్జాండర్ భారతదేశంలో ఎంటర్ అయ్యాడో ఆయన మానసిక పరివర్తనే మారిపోయింది. దీన్నే వైబ్రేషన్స్ అంటారు. అప్పటిదాకా ఒక యాటిట్యూడ్ కలిగి ఉన్నటువంటి అలెగ్జాండర్ ఇండియాలో కాలు పెట్టగానే మైండ్ సెట్ మారిపోయింది. ఏదో వైరాగ్యానికి గురయ్యాడు, ఏదో అంతరాత్మ ప్రబోధానికి గురయ్యాడు. సరే, యుద్ధము ప్రకటించాడు. పురుషోత్తముడు అన్నటువంటి ఒక బలిష్టమైనటువంటి రాజు ఉండేవాడు ఆనాటి కాలంలోను. అతని మీద యుద్ధం చేశాడు, హోరాహోరిగా పోటీ పడ్డాడు. ఆ యొక్క యుద్ధములోన అలెగ్జాండర్ గుర్రం చచ్చిపోయింది. ఎప్పుడైతే అలా జరిగిందో దాన్ని ఓటమిగా స్వీకరించాడు అలెగ్జాండర్. సరే, పురుషోత్తమును ఇక విడిచిపెట్టేశాడు. ఇక నేను సాధించవలసింది సాధించాను అనుకొని తాను తిరిగి తన దేశానికి ప్రయాణమయ్యాడు. ఈ లోపల ఆయనకు ఒక డిసీజ్ వచ్చింది, మలేరియా ఫీవర్ అటాక్ అయింది. దానివలన అతడు బాధపడుతూ తన ఊరికి వెళ్ళాడు. ఇక తనకు అర్థమైపోయింది ఏమని, కొన్ని గంటల్లో నేను ప్రాణం విడిచిపెడతాను అని. అప్పుడు వయసు ఎంత అని అంటే జస్ట్ 32 సంవత్సరాలు. 8 సంవత్సరాలు ఏకధాటిగా యుద్ధం చేశాడు, చిన్న విషయం కాదు. 20 సంవత్సరాల వయసులోన ప్రారంభించి కేవలం 10 సంవత్సరాలలో ప్రపంచానికి చక్రవర్తి అయ్యాడు. అందరినీ ఓడించి పడేశాడు. ఈ రకంగా అలెగ్జాండరు తాను కోరుకున్న కోరికను తీర్చుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక కొన్ని గంటల్లో చనిపోతాడు అనంగా తనకు 3 భార్యలు, తల్లిని పిలిచాడు, మంత్రులను పిలిచాడు, ఇంపార్టెంట్ వ్యక్తులను పిలిచాడు. పిలిచి 3 విషయాలు చెప్పాడు. ఇక నేను బ్రతకను, మీరు చేయవలసిన పనులు 3 ఉన్నాయి, అవి కంపల్సరిగా మీరు చేయండి అని ఆదేశిస్తాడు. నెంబర్ 1, నా యొక్క దేహాన్ని వైద్యులు మాత్రమే మోస్తూ తీసుకెళ్ళాలి శ్మశానానికి. నెంబర్ 2, మనులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు నేను కొల్లగొట్టి ఏవైతే తీసుకొని వచ్చానో అవన్నీ కూడా నా దేహం మీద విపరీతంగా చల్లుతూ వెళ్ళండి. ఇక 3వ కోరిక, అలా తీసుకెళ్ళేటప్పుడు నా 2 చేతులను ఖాళీగా ఉంచండి అని 3 కోరికలు కోరాడు అలెగ్జాండర్. మరి వీటి యొక్క ఆంతర్యం ఏమిటిది? ఎందుకు డాక్టర్స్ ఏమో ఏమన్నాడు తన దేహాన్ని అని అంటే, డాక్టర్స్ కేవలం శ్మశానం వరకే వాళ్ళైనా వస్తారు, వాళ్ళు ప్రాణాన్ని ఆపలేరు, వాళ్ళ యొక్క పరిధి శ్మశానం వరకే అని సూచించాడు. ఇక 2వది ఏంటంటే, ధనము శాశ్వతము కాదు, అందుకని నేను కొల్లగొట్టి తెచ్చినటువంటి ఈ యొక్క అపార ధనాన్ని చల్లండి, అది ప్రజలు తీసుకుంటారు అన్నాడు. ఇక 3వది, 2 చేతులను ఖాళీగా ఉంచండి అన్నాడు. అంటే ఏమిటో తెలుసున, 10 సంవత్సరాలు ఏకధాటిగా యుద్ధము చేసి నేను ఒక సామ్రాజ్యాన్ని స్థాపించిన, అఖండ కీర్తిని సాధించిన
అలెగ్జాండర్ వెంట్. అలెగ్జాండర్ వెళ్ళిపోయాడు. మరి ఎలా వెళ్ళిపోయినాడు? ఫ్రీ హ్యాండ్స్, ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు. చూశారా? ఇది మానవ జీవితం. కాబట్టి నువ్వు ఏమి సాధించాలి అని అంటే, నీవు ఆత్మ సామ్రాజ్యములోన చక్రవర్తివి కావాలి. ఇటువంటి పరిణితి ఎప్పుడు కలిగింది? వాస్తవంగా అలెగ్జాండర్ అరిస్టాటిల్ యొక్క శిష్యుడు. అరిస్టాటిల్ అంటే గొప్ప తత్వజ్ఞాని. ప్లేటో పేరు మీరు వినే ఉంటారు. మేమెక్కడ విన్నామండి, మాకు అన్నం ప్లేట్లు తెలుసు అనుకుంటారేమో. ప్లేటో చాలా గొప్ప తాత్వికుడు, గొప్ప జ్ఞాని. అతని యొక్క శిష్యుడు అరిస్టాటిల్. అరిస్టాటిల్ యొక్క శిష్యుడు అలెగ్జాండర్. అంటే ఎన్నో ఉన్నతమైనటువంటి భావాలను తయారు చేసుకున్నాడు, నేర్చుకున్నాడు అలెగ్జాండర్. అందుకే తాను ఎక్కడ కూడా అహంకారం చెందేవాడు కాదు. నేను ప్రపంచానికి చక్రవర్తి కావాలనుకున్నాడు, దానికోసం తాను కృషి చేశాడు, దట్స్ ఆల్. కానీ ఇండియాకు వచ్చిన తర్వాత తాను రియలైజ్ అయ్యాడు. ఏమని అంటే, ఒకనాడు అరణ్యంలో వెళ్తూ ఉన్నారు సైన్యం. ఒక ఋషీశ్వరుడు ప్రశాంతంగా సమాధిలో ఉన్నాడు. అలా వెళ్తూ చూశాడు అలెగ్జాండర్. ఏమిటి ఆ ముఖములో ప్రశాంతత, ఏమిటి ఆ తేజస్సు, ఏమిటి ఆనంద పారవశ్యం అని చెప్పేసి, ఆపండి అన్నాడు. తాను వెళ్ళి పక్కనే నిలబడ్డాడు. కాసేపటికి ఋషీశ్వరుడు కళ్ళు తెరిచాడు. ఆయన పేరు ఏమిటో డీటెయిల్స్ లేవు మనకు. సరే, అప్పుడు వాస్కోడిగామా, అప్పుడు అలెగ్జాండరు ప్రశ్నించాడు, మహాత్మా, ఇంత సైన్యం మీ ముందు పోతూ ఉన్నది, మీకు డిస్టర్బెన్స్ కాలేదా అన్నాడు. కాలేదు అన్నాడు. అదేమిటిది, మీకు చెవులు ఉన్నాయి, నాకు చెవులు ఉన్నాయి, ఇది ఎలా సాధ్యము అన్నాడు. అప్పుడు ఆ యొక్క ఋషీశ్వరుడు చెప్పాడంట, అలెగ్జాండర్, నీవు భౌతికమైనటువంటి ఈ ప్రపంచానికే చక్రవర్తివి, నువ్వు అందులోనే విజయాన్ని సాధించావు. కానీ అది నిజమైన విజయము కాదు. ఎందుకంటే అది క్షణికము. ఒకనాడు నువ్వు చనిపోతావు. నువ్వు చనిపోగానే నీ కీర్తి కూడా కనుమరుగవుతుంది. నిజమైన చక్రవర్తి ఆత్మ సామ్రాజ్యములో కావాలి అన్నాడు. చూసారా, అద్భుతమైన మాట ఇది. నిజమైనటువంటి చక్రవర్తి, రాజు, రారాజు ఎక్కడ కావాలి? ఆత్మ సామ్రాజ్యములో. ప్రతి మనిషికో సామ్రాజ్యం ఉన్నది. ఆ సామ్రాజ్యములో మనస్సు ఉన్నది, బుద్ధి ఉన్నది, చిత్తం ఉన్నది, అహంకారం ఉన్నది, జ్ఞానేంద్రియాలున్నాయి, కర్మేంద్రియాలున్నాయి, మాయ ఉన్నది. చూసారా, ఇదంతా ఏమిటిది? సామ్రాజ్యమే. ఈ సామ్రాజ్యములో నీవు చక్రవర్తిగా శాసించాలి. అప్పుడే నీవు ప్రశాంతంగా, ఆనందంగా, బ్రహ్మానందాన్ని చవి చూస్తావు అలెగ్జాండర్ అని జ్ఞానోపదేశం చేశాడు. ఎప్పుడు ఆ మహాత్ముని కలిశాడు అలెగ్జాండర్, అయిపోయింది ఇంకా. అక్కడి నుంచి అతను ప్రాపంచికంగా ఓటమి పాలైపోయాడు. ఈ రకంగా మనము అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, నువ్వు చక్కగా అనుష్ఠానం చేయాలి, ధ్యానము చేయాలి, నీలోని పరమాత్మను దర్శించాలి, పరమాత్మ నీవై ప్రకాశించాలి. కర్మ ఎవరిని విడిచిపెట్టదు, ఒకనాడు ఫలమిస్తుంది అనే విషయాలను మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మస్వరూపులారా, ఈ రోజుతో
7 రోజుల సప్తాహ కార్యక్రమం పూర్తయింది. ఏడు రోజులు చక్కగా ధ్యానం చేశాము, మంచి మాటలు శ్రవణం చేశాము. కానీ చాలామంది మెసేజ్లు పెడుతూ ఉన్నారు, స్వామి ఆపేస్తారేమో ధ్యానము, కంటిన్యూ చేయమని చెప్పండి అని చాలామంది మెసేజ్లు, ఫోన్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అందువలన ఇంకొక సప్తాహాన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఇక రేపు నుంచి ధ్యానం ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పటిదాకా మీరు 50 మినిట్స్ ధ్యానం చేశారు. అంటే 45 మినిట్స్ ధ్యానం అనుకున్నాము, అది 50కి వెళ్ళింది, 55 దాకా వెళ్ళింది. రేపటి నుంచి ధ్యానము గంటతో స్టార్ట్ అవుతుంది. అంటే 1 గంట ధ్యానం చేయాలి రేపు ఫస్ట్ డే. రెండవ రోజు 1 గంట 10 నిమిషాలు చేయాలి. మూడవ రోజు 1 గంట 20 నిమిషాలు చేయాలి. ఆ విధంగా మీరు 10 మినిట్స్ 10 మినిట్స్ 10 మినిట్స్ ఇట్లా పెంచుకుంటూ పోయి 2 గంటల సేపు ధ్యానంలో కూర్చోవాలి. అప్పుడు మీకు ఆ స్టామినా వస్తుంది. మరి కాళ్ళు బిగుతాయేమో స్వామి అనుకుంటే, మీరు కూర్చున్నప్పుడు కళ్ళు తెరవరాదు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కళ్ళు తెరవరాదు, మాట్లాడరాదు. కావలిస్తే మీరు మీ యొక్క కాళ్ళను అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే నీకు బాగా నొప్పులు వస్తున్నాయి, చిన్నగా నువ్వు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేగాని నువ్వు కళ్ళు తెరవరాదు, అట్లనే సొమ్మగా పడుకోరాదు. మళ్ళీ చక్కగా ధ్యానము చేయాలి. కాబట్టి ఎక్స్టెన్షన్ చేయమన్నారు కదా, నేను కూడా మీకు ఎక్స్టెన్షన్ చేశాను. ఏంటిది? టైం. మీరు ఎంతసేపు అలా ఉండడం కాదు, హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ అబిలిటీ. మీ యొక్క అబిలిటీని మీరు పెంచుకోవాలి. కాబట్టి ఇక రేపు నుంచి 1 గంట ధ్యానం ఉంటుంది. 10 నిమిషాలు చెప్పిన పెరుగుకుంటా పోతుంది. ఇంకా రేపటి నుంచి మీకు పాటలు కూడా పెట్టారు. ఓన్లీ ఈ మైక్ ఇక్కడ పక్కన పెడతాను. ధ్యానం కుదరని వాళ్ళు నా శ్వాసను వింటూ ఉండాలి. అలా వినగానే వాళ్ళకి వైబ్రేషన్లు వస్తాయి. ఇవన్నీ నేను చెప్పడం కాదు, మీకే తెలుస్తాయి. అప్పుడు కూడా ధ్యానం కుదరలేదనుకోండి, ఏం చేయాలంటే కళ్ళు తెరిచి నా ముఖం చూడాలి 1 నిమిషం. అలా చూడగానే మీ కళ్ళు మూతలు పడతాయి. కాబట్టి రూపం చూడడం, శ్వాస వినడం. మీరు వింటున్నటువంటి శ్వాస, ఇట్ ఈజ్ ఎ మెడిసిన్, ఇట్ ఈజ్ ఎ పవర్, ఇట్ ఈజ్ ఎ ఇంజెక్షన్. ఎప్పుడైతే మీరు శ్వాస వింటారో వైబ్రేషన్ మీలోకి ఎంటర్ అవుతుంది. అంటే నా యొక్క ఆ డివైన్ పవర్ మీలోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి ఇక రేపు నుంచి పాటలు ఏముండవు, మైక్ పక్కన పెడతారు, 1 గంట సేపు నిశ్చలంగా కూర్చుంటారు. ప్రయత్నం చేస్తూ ఉండాలా. ఒకేసారి జరగకపోవచ్చు, డిసప్పాయింట్ కారాదు. యూ హ్యావ్ టు ట్రై. మంచిగా మీరు ధ్యానం చేయాలి. మళ్ళీ మనం రేపు కలుసుకుంటాం బాబు. స్పీచ్ కూడా సేమ్ 10 నిమిషాలు 15 నిమిషాలు డైలీ చెప్తాను. అందరూ చెప్పండి ఓ